ఈరోజు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో వాసన్న ఆ 12 నియోజకవర్గాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తారు. కానీ టీడీపీ వాళ్ళు సైకిల్ అంటారు, సైకిల్ పక్కన పెట్టారు, ఫ్యాన్ రెక్కరు ఇరిగిపోతాయి అంటారు. ఫ్యాన్ లేకపోతే మీరు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? ఫ్యాన్ ఒక సెకండ్ లేకపోతే ఉంటారా మీరు? ఎవరు ఇళ్లల్లో ఉండరు ఫ్యాన్ లేకపోతే. సైకిల్ పక్కనేస్తారు, సైకిల్ బయట వేస్తారు. ఏదైనా ఇక్కడ మాత్రం ఈ ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న అంటే చాలా గౌరవం. 30,000 మెజార్టీతో గెలుస్తాడు వాసన్న. మరి అట్లా చూస్తే మరి జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన చెప్పేది ఏముందండి? అసలు చెప్పేది ఏముంది? జగన్ పరిపాలన అసలు చెప్పే పని లేదు. కేవలం బీదోళ్ళకి ఇల్లు అంటే ఎవరు ఇస్తారండి? ఈ రోజుల్లో 6 లక్షల స్థలం, 6 లక్షల స్థలం 2.5 లక్షల కట్టుబడి ఎవరిస్తారు ఈ రోజుల్లో? రూపాయి ఇవ్వమంటే మన జేబులో రూపాయి ఇస్తారా? ఎవరు? మరి రేపు ఒకసారి చూస్తే చంద్రబాబు ఇస్తానన్నాడు. ఏంది ఇచ్చేది? బస్సులు పెడుతున్నా అన్నాడు, ఇది అంటాడు. ఏముండదు. బస్సులు పెడితే నేను రోజుకి 10 కోట్లు కావాలి రోజుకి బస్సులు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది ఓన్లీ మహిళల గంటలే ఫ్రీ బస్సు. అవును, 8 కోట్లు కావాలి రోజుకి ఊరగానే గెలుస్తానికి మాటలే కానీ అతను చేసే పని ఏమి ఉండదు. ఒట్టి మాటలే. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెడతాడు, ఏ విషయమైనా చేసి చూపెడతాడు. దానికి ప్రతి వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారు. ప్రతి వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారు. ప్రతి వాళ్ళు వైసీపీకి వేస్తారన్నా కదా. మరి ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, అటు అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కదా. వాళ్ళు 100 మంది రాని సింగల్గా వస్తారు. సింహం 100 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఎంటికి కూడా పీకలేరు.